బ్రేకింగ్ న్యూస్. నారాయణపేట బంద్ కొనసాగుతోంది. ప్రేమికుడి చేతిలో మోసపోయి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనకు నిరసనగా ఈ బంద్ కొనసాగుతోంది. బాలిక మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేసి బంద్కు మద్దతు ప్రకటిస్తున్నారు. బంద్లో భాగంగా బీజేపీ, బీహెచ్పీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. నారాయణపేట ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డిపో ముందు ఆందోళనకు దిగిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సావుకు కారణమైనటువంటి ఈ జిహాదీ నారాయణపేటలో మన హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని మత మార్పిలు చేసుకొని పెండ్లి చేసుకున్నట్లు యాక్షన్ చేసి మన పిల్లల్ని తీసుకొని పోయి విదేశాలకు అమ్మేటటువంటి ప్రక్రియ జరుగుతున్నది. విచిత్రం ఏంటంటే ఈ ఫైజాన్ అనేవాడు అశ్విని